గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, నా స్నేహితులందరికీ నమస్కారములు. నా పేరు తేజస్వి. నేను 2వ తరగతి చదువుతున్నాను. గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 26, 1950 నాడు మనకు రాజ్యాంగ పరిషత్ వారి చేత రచించబడిన భారత రాజ్యాంగంకి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఇండియాలోని ప్రతి పౌరుడు దీనిని అనుసరించాలి. మనం దీని ప్రకారమే నడుచుకోవాలి. మన దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కష్టపడాలి. విద్యార్థులైన మనం బాగా చదువుకోవాలి, మంచి పౌరులుగా ఎదగాలి. స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. గణతంత్ర దినోత్సవం మనకు స్ఫూర్తి, దేశభక్తిని అందిస్తుంది. అందరికీ మరలా ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇప్పటితో ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు.